ఈరోజు నా అంత ఆనందంగా ప్రపంచంలో ఎవ్వరూ ఉండుండరు. నీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా? అవును. ఏమైంది యశోద? నీ మాటలో ఆనందం కనపడుతుంది కానీ నీ మొహంలో కనిపించట్లేదు. అదేం లేదే, నేను బానే ఉన్నాను. నా యశోద ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఇంత ఆనందకరమైన క్షణం ఇప్పుడు కూడా నీ మొహం ఇంకా బాధగా ఉందంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుందని నాకు అర్థమవుతుంది. అలాంటిదేం లేదు నందా. అవును యశోద, నిన్ను అడగడం మర్చిపోయాను. మనం అనుకున్న హోమం జరిపిస్తున్నప్పుడు మీ అన్నయ్య వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళకు నువ్వు చెప్పలేదా? కనీసం మన పెళ్లి జరిగిన తర్వాతైనా వాళ్ళింకా ఇప్పటి వరకు ఇక్కడికి రాకపోవడం ఏంటి? నువ్వింకా మన పెళ్ళయిందనే విషయం మీ అన్నయ్య వాళ్ళకి చెప్పలేదా? ఏంటి యశోద సైలెంట్గా ఉన్నావు? మీ అన్నయ్య వాళ్ళు ఊర్లో లేరా ఏంటి? ఏమో నాకు తెలీదు నందా. ఏంటి యశోద అలా అంటావు? నీకు తెలియకపోవడం ఏంటి? ఏదో జరిగింది యశోద. నువ్వు దాస్తున్న నిజమేంటో నాకు చెప్పు. చెప్పే యశోద, నా కొడుకు అడుగుతున్నాడు కదా, జరిగిందంతా చెప్పు. చూడనందా, నా అనేవాళ్ళు నాకెవరూ లేరు. తోడబుట్టిన వాడు లేడు, వదినా లేదు. నాకు అసలు ఏ రక్త సంబంధాలు లేవు. ఇంతకు మించి నన్ను ఏం అడక్కు, నేనేమి చెప్పలేను. ఏమైందమ్మా? యశోద అలా ఉందేంటి? అసలు ఏమైందో నువ్వైనా చెప్పమ్మా. చెప్తాన్రా, ఖచ్చితంగా నేను చెప్తాను. దాక్షాయణి, ఇలా రా, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం అండి. నానా, ఓ 5 minutes ఆగండి. అమ్మ నేను కొంచెం మాట్లాడుకోవాలి. రే, నువ్వు తర్వాత మాట్లాడదులేరా. అమ్మతో నాకు అర్జెంట్ పని ఉంది. నువ్వు రా దాక్షాయణి. ఏమైంది యశోదకి? తన తోడబుట్టిన అన్నయ్య తనకి లేడంటుందేంటి? యశోద అంత పెద్ద మాట అందంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అదేంటో అడిగితే ఎందుకు చెప్పట్లేదు? నానా, అమ్మ ఎక్కడ కనిపించడం లేదు? ఇవాళ మీ అమ్మకు ఒంట్లో బాలేదురా. అమ్మ కూడా నేను యశోద మెడలో తాళి కట్టిన దగ్గర నుండి ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంది. అమ్మ మొహంలో చిరునవ్వు లేదు. యశోద మొహంలో ఎలాగైతే నెత్తురు చుక్క లేదో అమ్మ మొహంలో కూడా అలాగే నెత్తురు చుక్క లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు. అమ్మ ఏదో యశోద గురించి నిజం చెప్తాను అని అంటుంటే నాన్న చెందుకు బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయారు. నా అనుమానాలన్నీ నిజమైతే ఖచ్చితంగా వీళ్ళందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఏంటండి, వాడితో మాట్లాడుతుంటే అంత కొంపలు మునిగిపోయినట్టుగా ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారో దాక్షాయని. ఒక పక్క వాడు ఇప్పుడే కోలుకొని మామూలు మనిషి అవుతుంటే నువ్వు మాత్రం మళ్ళీ వాడికి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసేలా ఉన్నావు. జరిగిన దాని గురించి వాడి దగ్గర మాట్లాడొద్దని చెప్తే నువ్వు వినిపించుకోవా? చూడు దాక్షాయని, రేపు రాత్రికి మనం రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు? రిసెప్షన్ చేసి ఆ యశోదని మన ఇంటి కోడలుగా చేసుకున్నామని ఊరందరికీ తెలిసేలా చేయమంటారా? చూడు దాక్షాయని, ఈరోజు కాకపోతే రేపైన యశోద మన ఇంటి కోడలని, మన అబ్బాయికి భార్య అని లోకానికి తెలియాల్సిందే కదా. పైగా ఇప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది.
కనీసం రిసెప్షన్ కూడా పెట్టలేదంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అప్పుడు నీ పరువే పోతుంది. అంతేకాదు దాక్షాయిని, మన నందు కూడా మా అమ్మానాన్నలు కనీసం మా పెళ్లికి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయలేదేంటి అని మనసులో ఖచ్చితంగా బాధపడతారు. నందు పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలని మనం ఎన్నో కలలు కన్నాం. అవి నెరవేరలేదు. కానీ నందు యశోదల ప్రేమని ఆ దేవుడు గెలిపించాడు. వాళ్ళిద్దరిని ఎన్నో కష్టాల తర్వాత ఒకటి చేశాడు. ఇక నుంచైనా వాళ్ళని ఆనందంగా ఉండనిద్దాం. వాళ్ళ బ్రతుకు వాళ్ళని బతకనిద్దాం. మన మధ్యలో దూరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు. తల్లిదండ్రులుగా మనం వాళ్ళ ఆనందమే కోరుకోవాలి. ఈ విషయంలో మాత్రం నువ్వింకేమీ ఆలోచించకు, ఏమీ మాట్లాడొద్దు. రేపు సాయంత్రం మనం రిసెప్షన్ జరిపిస్తున్నాం, అందరినీ పిలుస్తున్నాం, అంతే. హా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అయినా ఈ ఇంట్లో నా మాట ఎవరు లెక్క చేస్తున్నారు? ఈ ఇంట్లో నాకు అసలు ఎక్కడ గుర్తింపు ఉందని. ఏదో మాట అనాలని అంటున్నావు గాని దాక్షాయిని, ఈ ఇంట్లో నీ మాట కాకుండా ఎవరి మాట ఇన్ని రోజులు చెల్లించెప్పు. ఈ ఒక్క విషయంలోనే, అది కూడా మన అబ్బాయి బాధపడకూడదనే నేను ఈ మాట చెప్తున్నాను. అర్థం చేసుకో దాక్షాయిని. నేను యశోదని నందుని పిలిచి రేపు సాయంత్రం రిసెప్షన్ ఉందని చెప్తాను. అమ్మా యశోద, నందు, ఒకసారి ఇలా రండి. మీ పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని మేము ఎన్నో కళ్ళు కన్నాం. కానీ అనుకోకుండా జరిగిపోయింది. కాబట్టి రేపు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మీ ఇద్దరికి ఇష్టమే కదా? అదేంటి నాన్న అలా అంటావు? మీరు అన్నది నిజమే. మా పెళ్ళి ఎలాగో హడావిడిగా జరిగిపోయింది. మేమిద్దరం ఒక్కటయ్యామని ఈ ప్రపంచానికి తెలియాలంటే మా రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరగాల్సిందే. కాబట్టి మీరు ఆ ఏర్పాట్లు చేయండి నాన్న. సరే సరే, ఇప్పటికే ఆలస్యమైంది. మీరు వెళ్ళి పడుకోండి. రేపు ఉదయం నుంచి అంతా హడావుడిగా ఉంటుంది. ఇప్పటికైనా చెప్పేషదా, ఎందుకు నువ్వు ఇంత డల్గా ఉంటున్నావు? ఏమైంది నీకు? నందా, నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. అది ఏంటి అనేది టైం వచ్చినప్పుడు చెప్తాను. ఈ లోపు మాత్రం నువ్వు నన్ను పదే పదే ఈ ప్రశ్నలు అడక్కు. సరే, అడగను. కానీ నాకు విషయం చెప్పు. నువ్వు ఇలా డల్గా ఉండడానికి, అమ్మ అదోలా ఉండడానికి కారణం ఒకటేనా? నువ్వు దాచిన నిజానికి మీ ఇద్దరి మౌనానికి సంబంధం ఉందా? సరే యశోద, నేను జరిగిన దాని గురించి ఏం అడగను. కానీ రేపు రిసెప్షన్కి మీ అన్నయ్య వాళ్ళని కూడా పిలువు. లేదు నందా, నేనైతే వాళ్ళని పిలవను. నువ్వెందుకు పిలవనంటున్నావో నాకు తెలుసు యశోదా. కానీ నేను ఖచ్చితంగా పిలుస్తాను. ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. అర్థం చేసుకో యశోదా. నువ్వు అసలు ఆడదానివేనా నీర్జా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? నా బిడ్డని నాకివ్వు, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. లేదు, నేనివ్వను. ఏమైంది నీరజ, అలా ఉన్నావేంటి?
ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదమ్మా. నీరజ, కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా ఆనందం వచ్చినా నీకు చెప్పుకోవడానికి మొదటగా ఉండే వ్యక్తి నేనే కదమ్మా. నా దగ్గర ఎందుకని దాచడం? నీ గుండెల్లో బాధేంటో, నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకొచ్చిందో నాకు చెప్తేనే అర్థం అవుతుంది కదా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఏమైంది నీరజ? నన్నెందుకమ్మా క్షమించమని అంటున్నావు? అమ్మా, నేను మీకు చెప్పకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను తప్పు చేయడమే కాదు, నేను తప్పు చేయటం వల్ల నువ్వు సంజయ్ ఎంతలా బాధపడుతున్నారో, ఇప్పుడు నా కోసం మీరు ఎంత పోరాడుతున్నారో ఇవన్నీ చూస్తుంటే నాకు ఏడుపు ఆగటం లేదమ్మా. నాకు నిజంగా తెలియదమ్మా ఎలాంటి పరిస్థితులు వస్తాయని, కానీ నా వల్ల మీరు బాధపడతారని. కానీ మేం బాధపడ్డం గురించి నువ్వు ఆలోచించడం కాదమ్మా, నువ్వు సంతోషంగా ఉండటం గురించి ఆలోచించు. నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను, సంజయ్ కూడా ఆనందంగా ఉంటాడు. అలా కాకుండా నువ్వు బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే మేం ఆనందంగా ఉండలేమమ్మా. అయినా ఇప్పుడు ఏమైందని? పాప మన దగ్గరే ఉంది కదా. ఉందమ్మా, కాదనట్లేదు. కానీ ఆ యశోద ఎప్పుడు ఎలా వస్తుందో, పాపని తీసుకువెళ్తుందేమో అని భయం వేస్తుందమ్మా. ఇప్పుడంటే పాప మన దగ్గరుంది. ఏదో ఒకరోజు ఆ యశోద వచ్చి పాపని మన నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఉండలేనమ్మా. అలా జరగదులే నీరజ. ఈ అమ్మ ఉన్నంత వరకు ఎప్పటికీ అలా జరగనివ్వదు. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం నేను ఆలోచిస్తాను. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి. ఏంటి యశోద డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నందా. చెప్పేమైంది? పాప గురించి ఆలోచిస్తున్నావా? పాపని ఆ ఊర్మిళ వాళ్ళు ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోతారని నువ్వు భయపడుతున్నావా? నందా, నిజంగా పాప మన దగ్గరికి వస్తుందంటావా? పాప ఈరోజు మనతో ఉండుంటే ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా? నువ్వు, నేను, పాప అందరం కలిసి ఉండే రోజు అతి త్వరలోనే వస్తుంది. ఇప్పుడు నువ్వేం బాధపడకు. ఇది మనం సంతోషంగా ఉండాల్సిన సమయం. జీవితంలో మనకు గుర్తుండిపోయే క్షణాలు. అంతేకాకుండా చుట్టాలందరూ వచ్చుంటారు. నువ్వు బాధగా ఉంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది చూసి అమ్మ ఫీల్ అవుతుంది. అవసరమా చెప్పు? కొంచెం మనసుని స్థిమితం చేసుకొని నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించవా? పదశ్వత వెళ్దాం, ఇప్పటికే ఆలస్యం అయింది. మదికే ముసుగే తొడిగే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి. దాక్షాయని, అందరూ వచ్చే టైం అయింది. నువ్వు రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నావేంటి? పద, హాల్లోకి వెళదాం. నాకు రావాలని లేదండి. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. రావాలని లేకపోవడం ఏంటి? జీవితంలో అన్నీ మనకు నచ్చినట్టు జరగవు.
కొన్నిటికి మనం కాంప్రమైజ్ అయ్యి బతకాలి, లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది. నేనిప్పుడు పడుతున్న బాధ ముందు ఎన్ని బాధలైనా చాలా తక్కువగానే ఉంటాయండి. నా కొడుకు జీవితం గురించి నేనెన్నెన్నో కలలు కన్నాను. ఏదీ కూడా నేను అనుకున్నట్టు జరగట్లేదు. ఇప్పుడు ఫంక్షన్కొచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రశ్నలు అడిగి నన్ను చంపేస్తారు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్పాలా అనే దాని గురించే నేను దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నిజం ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి దాక్షాయిని. ఆ ధైర్యం నువ్వు తెచ్చుకో. యశోద మన ఇంటి కోడలు, అలాగే యశోద కూతురు కూడా మన మనవరాలు లెక్కనే వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. అదే నేను జీర్ణించుకోలేకపోతున్న విషయం. యశోద నా కోడలైనందుకు కాదు, ఆ పాపను మళ్ళీ ఎక్కడా నందు యశోద కలిసి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారనేదే భయంగా ఉంది. ఆ పాప రానంత వరకు మన ఇంటి పరువు కొంతైనా బానే ఉంటుంది. కానీ ఆ పాప వచ్చిందంటే మాత్రం ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టే. నువ్వు వాటన్నిటి గురించి ఆలోచించొద్దని చెప్తున్నానా? ముందు రిసెప్షన్ సజావుగా సాగనివ్వు. సరే, పద వెళదాం. నమస్కారం బావగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. నమస్కారం. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం వదిన. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్కారం. రండి. నమస్తే అంకుల్. నమస్కారం. నమస్కారం అన్నయ్య. దాక్షాయిని, మధు వాళ్ళని నువ్వు పిలిచావా? అవును, నేనే పిలిచాను. ఓ, ఈ విషయం యశోదకు తెలుసా? యశోదకి పిలవమని మన అబ్బాయి చెప్పాడు, కానీ యశోదే పిలవలేదు. అందుకే నేను పిలిచాను. రేపొద్దున కనీసం ఫంక్షన్ చేసుకుంటూ కూడా మమ్మల్ని పిలవలేదు అనే మాట నేను పడదలుచుకోలేదు. ఓ, ఇప్పుడు వాళ్ళు వస్తే, సుబ్బరాజ్ గురించి డిస్కషన్ వస్తే, అప్పుడు ఆ అబ్బాయికి జరిగినవన్నీ తెలుస్తాయి. అవసరమా చెప్పు దాక్షాయిని? తెలిస్తే తెలియనివ్వండి. ఎప్పటికైనా తెలియాల్సిన నిజాలే కదా. తెలిస్తే ఒకందుకు చాలా మంచిదేలేండి. ఓ, అంటే నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు అన్నమాట. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. హాయ్ యశోద. హాయ్ హరి. హాయ్. మధుకర్, హరి కాదు, ఇక నుంచి హరిని నందా అని పిలువు. లేదా నందగోపాల్ అని పిలువు. హరి విఠల్ అనే పేరుని నందగోపాల్గా మార్చాం. అమ్మా యశోద, ఇప్పుడు ఆనందంగా ఉన్నావా? దాక్షాయిని, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అబ్బాయిని అమ్మాయిని వచ్చి కూర్చోమను. నందు, యశోద, మీరు రండి. రండి. రండి.
అన్నయ్య వదినా మీరిద్దరూ పిల్లలకు అక్షింతలేసి ఆశీర్వదించండి. ఆ తర్వాత మేమందరం ఆశీర్వదిస్తాం. సరే. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఇవాటికి. దేవకి, మధు, ఇప్పుడు మీరు ఆశీర్వదించండి. పద. వీరనే తేడా లేదులే, ఇకపై ఒక్కటే పరివారం. పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే అందరూ వచ్చి ఆశీర్వదించండి. చిన్నదవుతున్నది. రారండో, వేడుక చూద్దాం. వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం, ఆడేద్దాం. నవ్వేద్దాం, నవ్వేద్దాం. అదేంటి రత్నసీతత్తయ్య సుబ్బరాజు వాళ్ళు రాలేదు? అసలు ఏం జరిగింది? మా అన్నయ్య చనిపోయాడు నందా. ఊర్మిళ చంపేసింది. ఆ ఊర్మిళ దగ్గర నుంచి పాపం తీసుకొస్తూ ఉండగా ఆ ఊర్మిళ సుబ్బరాజుని కాల్చి చంపింది. సుబ్బరాజు ఎందుకలాంటి పిచ్చి పని చేశాడు? యశోద కోసం. యశోదకి పుట్టిన పాప మా అన్నయ్యకి అలాగే యశోదకి కలిపి పుట్టింది.